హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైషి 21. ఈరోజు కోనసీమ స్పెషల్ అసలు సిసలైన కొబ్బరన్నం కోడికూర ఎలా వండుకోవాలో మన ఛానల్లో చూపించేస్తున్నాను. అన్ని టిప్స్తో చాలా డీటెయిల్డ్గా చెప్తాను, నోట్ చేసుకొని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మసాలా దినుసులు ఏవి అవసరం లేదండి. జస్ట్ మనకి ఒక గుప్పెడు మొగ్గలు, ఒక గుప్పెడు యాలకులు ఉంటే సరిపోతుంది. బిర్యానీ మసాలాలు అవి ఇవి కొబ్బరన్నంలో చాలానే వేసేస్తారు, అసలు అవి ఏం వేయరండి. జస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకొని పచ్చిమిర్చి చీరేసుకొని ఒక గుప్పుడు యాలకులు, ఒక గుప్పుడు మొగ్గలు తీసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు యాలకుల్ని కచ్చపచ్చగా దంచుకోండి. కోర్స్ గ్రైండ్ అంటారు కదా, అలా దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలో ఏం వేయకండి, జస్ట్ అలా దంచుకోండి. పౌడర్ అవ్వాల్సిన పని లేదు. అలాగే మొగ్గలు కూడా దంచుకుని పెట్టుకోండి. కచ్చపచ్చగా దంచుకున్నా చాలు, మనకు ఆ ఫ్లేవర్ రిలీజెస్ అవ్వడం కోసమే ఇలా దంచుకుంటున్నాం అంతే. సో అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. అల్లం కూడా అలాగే దంచుకుని పక్కన పెట్టుకోండి. ఇలా దంచి పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకొని మనం కొబ్బరన్నం ఇంక స్టార్ట్ చేద్దాం. దానికోసం ఒక 4 కొబ్బరికాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేసి కొబ్బరన్నం వచ్చేసి ఒక 6 మందికి సరిపోతుందండి, అందుకోసం నేను ఇలా తీసుకున్నాను. మీరు ఎంతైతే బియ్యం తీసుకుంటున్నారో అన్ని డబల్స్ వచ్చేలాగా, అంటే ఇక్కడ నేను 4 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసులకి 8 గ్లాసుల కొబ్బరిపాలు ప్లస్ 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనమాట. అంటే కరెక్ట్గా 4 గ్లాసుల బియ్యానికి 9 గ్లాసుల కొబ్బరిపాలు వచ్చేలాగా నేను చేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని కొబ్బరిపాలని తీసుకోండి. మీరు వేసుకున్న ఎసరికి తగినట్టుగా తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, నార్మల్ బియ్యంతో ఎప్పుడు కూడా కొబ్బరన్నం వండుకోవాలి. బాస్మతి బియ్యంతో టేస్ట్ మారిపోతుంది. నేను తీసుకున్న గ్లాస్ కొలత అది. సో ఆ కొలతతో నేను 4 గ్లాసుల బియ్యానికి 9 గ్లాసుల కొబ్బరిపాలు వచ్చేలాగా తీసుకున్నాను. మీ కొబ్బరిపాలు ఒకసారి కొబ్బరి పిండేసుకున్న తర్వాత వచ్చిన చిక్కటి పాలలో మీరు ఆ అడ్జస్ట్మెంట్కి తగినట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 సార్లు వరకు కొబ్బరిని వాటర్ వేసి మిక్స్ చేసి అలా మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 9 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరిపాలు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బియ్యం శుభ్రంగా కడుక్కొని ఏ గ్లాస్ కొలతతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ కొలతతో కొబ్బరిపాలు +1 యాడ్ చేయండి. ఇప్పుడు ఒక చెంచా పాటు ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. అలాగే ఇందాక దంచి పెట్టుకున్న మొగ్గలు, యాలకులు, అల్లం, అలాగే కొంచెం పెద్ద సైజులో ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అది చీరేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక మంచి కలర్, మంచి ఫ్లేవర్ వస్తుంది కొబ్బరన్నానికి. ఒక 1/2 చెంచా పాటు పసుపు యాడ్ చేసుకొని శుభ్రంగా అంతా కలిపేసుకోండి. ఈ టైంలోనే మీ దగ్గర ఉంటే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ట్రెడిషనల్ దాంట్లో కొబ్బరన్నంలో అవి ఏం వేయరు. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా అయితే వండుతారు. సో ఫుల్గా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో రైస్ని కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత పొంగొస్తుంది అనిపించుకొని మూత తీసుకొని ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకొని మంటని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన ఏదో ఒక బరువును పెట్టుకోండి. ఎందుకంటే ఆవిరిపోకుండా ఇక్కడ దమ్ చేస్తున్నట్టు అనమాట. సో పైన ఏదో ఒక వెయిట్ పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి.
10 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. ఒక గరిటె పెట్టి మనం చూసినట్టయితే మనకి ఇంకా తడిగా ఉన్నట్టయితే ఇంకా ఉడకలేనట్టండి. ఇంకొంచెం టైం పడుతుంది. పైనంతా కూడా మీగడ కట్టేసి ఉంటుందండి. మీరు అదేమీ సాఫ్ట్గా అయిపోయిందని అనుకోకండి. పైనంతా మీగడ కట్టి ఉంటుంది. లోపల కొంచెం తడి తడిగా చెమ్మున్నట్టు అనిపిస్తే ఒక 5 నిమిషాల పాటు మూతేసి మళ్ళీ అలా దమ్ముకు పెట్టండి. ఒక 5 మినిట్స్లో ఖచ్చితంగా కుక్ అయ్యి మళ్ళీ మీరు అన్నం చేపెట్టి చూస్తే మీకు పొడిగా బయటకు వస్తుంది. అంతేనండి, గుమగుమలాడే కోనసీమ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. పదండి వెళ్ళి కోడి కూర వండేసుకుందాం. కోడి కూరకి ముందుగా ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నామండి. మేము ఇక్కడ నాటుకోడి మాంసం మీకు దొరికినట్టయితే అది తీసుకోండి. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ నాటుకోడి మాంసం తీసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగేసి ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద. అలాగే ఇది మసాలా ముద్ద అండి. ఈ మసాలా ముద్ద కోసం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, గసగసాలు అన్నీ కలిపి సన్నికాయల్లో మేము నూరుకొని ముద్ద చేసుకున్నదండి. ఓపుకుంటే చేసుకోండి, ఈ కాలంలో ఎవరికి ఉండట్లేదు. లేదా మిక్సీలో అన్నా వేసుకోండి. కాసేపు నానబెట్టేసుకుని ఇవన్నీ మిక్సీలో వేసుకుంటే అది కూడా మెత్తటి ముద్దలా తయారవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 చెంచా ఉప్పు, 1 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 5 చెంచాల నూనె వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసుకోండి. అది కూడా బాగా కలుపుకోండి. చికెన్కి అంతా పట్టేలాగా శుభ్రంగా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలా కుక్ అవ్వనివ్వండి. 15 నిమిషాల తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. నీళ్ళు కూడా బాగా ఎగిరిపోయి ఉంటాయి. ఈ టైంలో మనం ఒక పెద్ద గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్క బాగా మెత్తబడటానికి ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కూరనంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. పదిహేను నిమిషాల తర్వాత ముక్క బాగా మెత్తగా ఉడికిపోయి ఇలా సెమీ గ్రేవీగా ఉన్నటప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్దని యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఉంచుకుని డిష్ అవుట్ చేసుకుంటే గుమగుమలాడే కోనసీమ కోడికూర రెడీ అయిపోతుంది. అంతేనండి, కోనసీమ కొబ్బరన్నం ఇంకా దానిలోకి మంచి కోడికూర రెడీ అయిపోయింది. ఇది కొంచెం గ్రేవీగానే ఉంటుందండి. బాగా దగ్గర పడిపోనివ్వకండి, కొంచెం అలా పులుసు ఉంటేనే బాగుంటుంది. సో ప్రాసెస్ చూసారు కదా. మీరందరూ కూడా ఒకసారి ఈ కొబ్బరన్నం కోడికూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. సో ఒకసారి మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ రూపంలో షేర్ చేసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
ఇంకెందుకు ఆలస్యం, గబగబా వెళ్ళి కొబ్బరి అన్నం కోడికూర రెడీ చేసి మీకు నచ్చిన వారికి పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రెస్ అవి తీరుతారు. ఇదేనండి ఇవాల్టి వీడియో, కోనసీమ కోడికూర మరియు కొబ్బరి అన్నం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.